నాకు విజన్ ఉంది, విస్తరాకల కట్టుందని గొప్పగా చెప్పుకుంటాడే, మరి ఈరోజు ఇంత సీనియారిటీ ఉన్న నీకు ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయలేకపోతున్నావు అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలంటే 2000 కోట్లు ఉంటే చాలు, కానీ చేయలేడు. ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు కడితే చాలు, కానీ చేయలేడు. ఫీజు రింబర్స్మెంట్కి 5000 కోట్లు ఇస్తే చాలు, డబ్బులు లేదని నంగినాచి కబుర్లు చెప్తాడు. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అమరావతి కడతాడంట. ఎందుకంటే ఇలాంటివి చేస్తే, ప్రజల కోసం మంచి చేస్తే వాళ్ళు దోచుకునే దానికి అవకాశం ఉండదు. అదే అమరావతిలో రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేసి 1,00,000 కోట్ల దాకా దోచుకోవడానికి ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుంటాం, మనం అందరం కూడా చూస్తున్నాం. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ చెప్పే పయ్యావుల కేసులు గారు, మీరు 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి రాజధాని ఎలా కడతారని అడుగుతున్నా. ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు రాజధానికి ఖర్చు పెట్టినది 8,000 కోట్లు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని పూర్తి చేయాలంటే దాదాపుగా 160 సంవత్సరాలు పడుతుంది. సో 160 సంవత్సరాలకు కూడా సాధ్యం కాని దాన్ని మీరు దోచుకోవడానికి ప్రారంభించి రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి చేయాల్సిన ఏ అభివృద్ధి కార్యక్రమం, ఏ సపోర్టు కూడా చేయకుండా నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపేసాను అని దమ్ముగా మాట్లాడుతున్నాడు. అంటే సోటిగా చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్నాను, నీకు రేవంత్ మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి, ఆ చీకటి డీల్ ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. చికెన్ కొట్టుల దగ్గర కూడా చిల్లర వ్యాపారాలు చేసే నువ్వు, ఆఖరికి బసారీ కొట్టు వాళ్ళ దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, ఎర్రమట్టి అమ్ముకునే నువ్వు ఈ రోజు నీతులు చెప్తున్నావు. నీ బెంచ్ కదా తెలుసు, నీ గెంజి కదా తెలుసు. నాకు మాగే కదా రాష్ట్రం అంతా తెలుసు. నీ గంజి కథ దగ్గర నుంచి నీ బెంచ్ కథ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా నువ్వు మాట్లాడేస్తానంటే ఎలా అవుతుంది ఈ రోజు? అంటే ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాట్లాడితే వస్తుంది, ఇవి పరమ భక్తురాలు అనుకున్నారు. నాకు మొన్న తెలిసింది ఆవిడ పరమ భక్తి. ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాదంట, ఆ టికెట్లు అమ్ముకునే దాని మీద అంట. ఆవిడ వచ్చిన ప్రతిసారి కూడా 30 టికెట్లు అమ్ముకునిద్దట. అంటే అలాంటి నేనేమంటానంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటదంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం. తిరుపతి కొండ గాలి తగిలేసరికి, తిరుపతిలో ల్యాండ్ అవుతున్నాం అనేసరికి ఒక ఆధ్యాత్మికమైన గాలి తగులుతుంది మనకి. దాంతోనే మన రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి ఆ దేవుడి మీద ఒక దృష్టి పెట్టి వెళ్తాం. కానీ ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈవిడ ఎందుకు అలా ఉండట్లేదా నేను అనుకున్నా. ఈవిడ దేవుడి మీద భక్తి కన్నా దేవుడు దర్శనం చేపిస్తానని భక్తులను తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే వసూళ్ల మీద ఈవిడికి అత్యధికంగా ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చి కూడా రాజకీయం మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో రోజా చేతివాటం ట్రస్ట్ అని ఒకటి ఏదో పెట్టిందట, మీకు తెలుసా? అదేనండి రోజా చారిటబుల్ ట్రస్ట్ అట. అది కాస్త చేతివాటం ట్రస్టే. ఆవిడ చేసిన చేతివాటాలకి సంబంధించి ఆ డబ్బులన్నీ ఎందులో వేసుకోవాలి అయ్యా అంటే తిన్నగా తీసుకొచ్చి ఆ ట్రస్ట్ లో వేయమంటుందంట. ఈవిడ సిబిఐ ఎంక్వైరీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. అరే మీకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి కూర్చుని ఒక ఫ్రేమ్ లో కనబడితేనే మీకు అంత వణుకొచ్చేసి ఎక్కడెక్కడో కార్యక్రమాల గురించి, టీవీ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఫీల్డ్ మీద దిగితే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఊహి. నోటికి ఎంత వస్తే అంత, వాళ్ళ అర్హత కూడా చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే
మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది. కానీ ఈరోజు లోకేష్ అన్న గారు గత ప్రభుత్వంకి మనకి, గత పార్టీకి మనకి తేడా ఉండాలి, యువత మంచి దారిలో నడవాలి, ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి అని మా అందరినీ కూడా ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. విదేశీ విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులని విదేశాలకు పంపించినారు? అసలు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది మధ్యలోనే చదువు వదిలేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పాటు పడ్డారు కూడా ఈరోజు వైసీపీ వాళ్ళకి తెలియకుండా పోతుంది. ఈరోజు వైసీపీ నాయకులు కేవలము కక్ష సాధించే రాజకీయాలు, తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్లో పెట్టే రాజకీయాలు చేశారే తప్ప ఎక్కడన్నా గ్రామాలలో రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక బల్బు ఏడైనా పెట్టించే దాఖలాలు ఉన్నాయా? ఒక బిల్డింగ్ ఏడైనా కట్టించినారా? ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడదాం, వీళ్ళ మీద కేసు పెడదాం. ఓ లోకేష్ అన్న గారు మరి యువగలం చేస్తున్నారంటే ఆయన మీద కేసులు వేద్దాం, ఆయనతో పాటు నర్చవాళ్ళ మీద కేసులు వేద్దాం. ఎట్లా ఇబ్బందులు పెట్టాలా దీని మీద పెట్టిన దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు. ఈరోజు మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి మిమ్మల్ని ఒక మూలను కూర్చోబెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు రోజక్క ఒకటి గుర్తుపెట్టుకో, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాం. నువ్వు సంస్కారంతో మాట్లాడావనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతాం. మేమేమంటాం? రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఏంది మే? ఏడ్చే ముందర ఒకసారి ఆలోచించవా? నేను మాట్లాడితేనే కదా వాళ్ళు మాట్లాడిందనే. ఏందా ఏడుపులేంది? నువ్వు మాత్రం ఊర్లో అందం తిట్టచ్చు. గాలి నా కొడుకులేంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్